హలో అండి. గుడ్ మార్నింగ్. ఇవాళైతే మినపప్పు పచ్చడి నా వేలో ఎలా చేస్తానో చూపిస్తాను. కోర్స్ ఇది అందరికీ తెలిసిందే, కానీ ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదండి. సో నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దామా. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక మనం మినపప్పును వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. రోస్ట్ అయ్యాక మనం వేరే బౌల్లో తీసి పక్కన ఉంచాలి చల్లారడానికి. అదే బౌల్లో మనం జీలకర్ర, అలాగే ఇంగువ, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి టమోటా పచ్చిదనం పోయేంత వరకు సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. సో బాగా రోస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు జస్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి స్పైసీనెస్కి తగినట్టు వేసుకొని బాగా రోస్ట్ అయ్యాక చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా అయితే మిక్సీ వేసుకోవాలండి. సో ఇది బాగా మిక్స్ అయ్యాక ఇందులోనే ముందుగా రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్న మినపప్పును కూడా మనం వేసేసుకొని కంటిన్యూస్ మిక్స్ కాకుండా ఆన్ అండ్ ఆఫ్లో మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదండి. సో ఇది కూడా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. జస్ట్ ఒక రౌండ్ అలా తిప్పాలి మిక్సీ, ఎందుకంటే ఆనియన్స్ మెత్తగా మిక్స్ అయితే బాగోవండి. ఇది నంచుకుంటే మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉండాలి ఈ పచ్చడిలో. అంతే అండి, నా స్టైల్లో మినపప్పు పచ్చడి రెడీ అండి. మీరు ఎలా చేస్తారు? ఇదే ప్రాసెసా లేదా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఫైనల్గా టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే రెడీ అండి మినపప్పు పచ్చడి. ఎలా ఉంది? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.